స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇందాక మనం చదివిన దాంట్లో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, యెహోవా నీ మందిరం, నీ నివాస స్థలమును నేనేం చేస్తానంటున్నాడు. 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మందిరాన్ని ప్రేమించే వ్యక్తి, దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తి దేవుని స్వరం వినటానికి, దేవుని దర్శనం చూడటానికి, దేవుని స్వరూప దర్శనం కన్నులారా చూడటానికి ఆతృత పడతాడు. నేను ఎప్పుడు మందిరానికి వెళ్తానా, నాకెప్పుడు దేవుని దర్శనం దొరుకుద్దా, ఎప్పుడు దేవుని స్వరం వినపడుద్దా అని ఆసక్తితోటి కనిపెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయనే మనల్ని కాపరిగా ఉండి ఆయన కాపాడుతూ ఉంటే, ఆయన నడిపిస్తూ ఉంటే మనకు లేమి అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి పక్క వాళ్ళని అడగండి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. కాపాడి ఆయన ఉన్నాడు కాబట్టి కావలసిందంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు కాపరిగా ఉంటే, ఒక వ్యక్తిని దేవుడే కాపాడుతూ ఉంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క కర్ర కింద ఉంటే, ఒక వ్యక్తి దేవుని నడిపింపులో ఉంటే, దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి, చెయ్యి పట్ట వ్యక్తిని నడవలసిన త్రోవలో నడిపిస్తున్నాడు కాబట్టి కాపాడుతాడు. ఆయన ఏం చేస్తాడు, మేపుతాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, అన్ని రీతిలా చేయి పట్టి నడిపిస్తాడు. సమతల భూభాగంలో నడవలసిన త్రోవలో ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన అడుగు లేకుండా మనం ఒక అడుగు ముందుకు వేయటానికి లేదు. ఆయనే మనల్ని చేయి పట్టి ఆయన ముందుకు ఒక అడుగు ఆగాడు. మనం కూడా ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి,  ఆయన ఎక్కడ ఆగితే మనం అక్కడ ఆగిపోవాలి. హల్లెలూయా.
ఆయన మళ్ళా సాగితే మనం కూడా సాగాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీలతో దేవుడు అంటున్నాడు, మీరు మెడ వంచని జనాంగం, నేను మీతో రాను అన్నాడు. లేదు ప్రభువా, నీవు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకి మేము వెళ్ళలేవు. నువ్వు వస్తేనే ముందుకు సాగుతాం, నువ్వు రాకపోతే మేము ముందుకు వెళ్ళలేవు. మాకు తోడు నువ్వు రావాలయ్యా. మీరు మెడ వంచని జనాంగం, లోబడరు, చెప్పిన మాట వినరు, వద్దన్నది చేస్తారు, చెయ్యమన్నది చెయ్యరు, లోబడతల్లా. అందుకు నేను రాను, మీరే వెళ్ళిపోండి అన్నాడు. కాదయ్యా, నువ్వు రాకపోతే ఒక్క అడుగు కూడా ముందుకి మేము వెళ్ళలేమయ్యా అన్నారు. హల్లెలూయా. సరే లోపడతాంలే, నువ్వు చెప్పినట్టు వింటాంలయ్యా అని అంటే అప్పుడు దేవుడు వారితో కూడా కదిలాడు. ఎట్లా? పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్ని స్తంభంలోనూ దేవుడు వాళ్ళతోటి కదులుతూ ఉన్నాడు. ఆమేన్. పగలు వెళ్తున్నారు, వెళ్తూ మేఘం ఒక చోట వచ్చి ఆగిపోయింది. హల్లెలూయా. మేఘం ఆగింది, వెంటనే బూర మోగుద్ది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించే యాజకులు ఒక బూర తీసుకుని పూ అని ఊదుతారు. ఊదిన వెంటనే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు. వాళ్ళ గాడిదలు ఆపేసి గాడిదల మీద వేసినటువంటి టెంట్లో సామాను అన్నీ తీసి అక్కడ టెంట బిగిస్తారు, గుడారం వేసుకుంటారు, సామాను అంతా దించుకొని అక్కడ కాపురం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మేఘం కదులుద్దో తెలియదు. వాళ్ళ పైన నిలబడినటువంటి మేఘం ఎప్పుడు కదులుద్దో తెలియదు. మరి మేఘం నడిపింపులో మేఘం కదిలినప్పుడు ఇశ్రాయేలీలు కూడా కదలాల. మరి ఎట్లాగా అంటే ప్రత్యేకించి కొంతమంది కనిపెట్టుకుని కాసుకుని కొంతమంది ఉండాలి. మేఘం ఎప్పుడు కదులుద్దా అని కదలిక కనిపెట్టే యాజకులు కొంతమంది అక్కడ ఉండాలి. వాళ్ళు చూస్తూ ఉంటారు, పగలని రాత్రి అని ఏ తేడా లేదు, రాత్రంతా అట్లాగే కనిపెడతా ఉంటారు. పగలైతే మేఘం, రాత్రిపూట అయితే అగ్నిస్తంభం, మండుతూ ఉన్న అగ్నిస్తంభం నిలబడుతుంది. మండే అగ్నిస్తంభం అటే చూస్తూ ఉండాలి. ఏ అర్ధరాత్రిలో, ఏ కూజామునో, ఏ తెల్లవారుజామునో, లేకపోతే సందకాడో అగ్నిస్తంభం కదిలింది, మరలా బూర మోగుతుంది. గుడారాలన్నీ ఓడ తీసుకొని గాడిదల మీద తీసుకొని కానివ్వండి, యాత్ర మొదలు పెట్టండి, మళ్ళా ప్రయాణం మొదలైద్ది. హల్లెలూయా. ఇలా ఇశ్రాయేలుని నడిపిస్తుంది ఎవరు? దేవుడు. కాపరిగా ఉండి వాళ్ళని పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్ని స్తంభంలోనూ వాళ్ళకు తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నడిపిస్తూ ఉంటే వారికి భోజనం తెల్లవారుజాము కల్లా కొత్తిమీర గింజల్లాగా అలా గుడారాల చుట్టూ పడి ఉంటుంది. మొత్తం లేచి పోగు చేసుకొని ఊడ్చుకొని మొత్తం కొత్తిమీర గింజల్లాగా ఉంది. ఎండబెట్టి ఇసిరి పిండి చేసి రొట్టెలు కాల్చుకొని అందరు తినేది. హల్లెలూయా. నాటుకు పోయేది లేదు, కోతకు పోయేది లేదు, చెమట గార్చి పని చేసేది ఏమీ లేదు, వండుకోవటం తినటం. హల్లెలూయా. మేఘం కదిలినప్పుడల్లా ముందుకు సాగిపోవటం, అది ఇశ్రాయేలీలు చేస్తున్న పని. అంటే మేఘం వారిని నడిపిస్తుంది, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు, దేవుడే వాళ్ళకి కాపరిగా ఉన్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడే కాపరిగా ఉన్నాడా, వేరే ఎవరన్నా కాపరియా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వేరు కాపర్లు ఉంటారు.
అదేంది అంతే, దానికదే దేనికి ఇదే. ఇల్లు కట్టాలా, అయితే ఏం చేయాలా? 1 కోటి ధాన్యాలు తెచ్చుకోవాలా. ఇంకేం కావాలా? సిద్ధాంతి కాడకు పోవాలా. ఇంకేం చేయాలా? మంచి రోజు ముహూర్తాలు పెట్టే వాళ్ళు కాడకు పోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే కానీ దేవుడు చెప్పినట్టు దేవుని మాట చొప్పున అయ్యా పెళ్ళి పెట్టాలన్నా వాళ్ళు ప్రార్థనకే పోయేది. మళ్ళీ ప్రార్థనకు పోయే వాళ్ళు ముహూర్తం చూడొచ్చా? పక్క వాళ్ళని అడగండి. మంచి రోజు చెడ్డ రోజు చూడొచ్చా? హల్లెలూయా. కొన్ని రోజులు ఉంటాయి ఏదన్నా పెట్టాలంటే, ఎవరన్నా మనిషి చచ్చిపోయినా కానీ ఖచ్చితంగా ఇన్ని రోజు అని పెట్టాలి. ఈ దినం ఎప్పుడు పెట్టాలా? దానికి కూడా ఇన్ని రోజు అని ఉంటుంది. అయ్యా ఖచ్చితంగా ఆ రోజు అని నిర్ణయిస్తారు. ఎవరు? దేవుడా? పక్క వాళ్ళని అడగండి. దేవుడా నిర్ణయించేది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిర్ణయించే రోజు కాదు. వాళ్ళ కాడికి వెళ్తారు, వేరే వాళ్ళ కాడికి వెళితే వాళ్ళు చెబుతారు. సరి రోజులా పెట్టుకోవాల్సింది ఎన్నో రోజయ్యా? 9వ రోజని, 11వ రోజని, 15వ రోజని, అంతేనా? 21 రోజని, అన్నో రోజునే పెట్టాలంట. ఒకరోజు అటు ఇటు వెనక ముందు కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి. అట్టాటి ఆలోచన చొప్పున పెళ్ళి కానీ, దినం కానీ, తద్దినం కానీ, ఫంక్షన్ కానీ, సొక్క ఎదురొచ్చింది, సొక్క వెనక్కి వచ్చింది, ఇంకా హల్లెలూయా. పునాది తీయాలంటే ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకి మంచిగా ఉంది. అది మంచి రోజు, మంచి టైం, గడియ, మంచి గడియ అది. అట్టాటి ఎవరన్నా పాటిస్తున్నారనుకో, జాగ్రత్తగానండి. నువ్వు ఎక్కడున్నావు? దేవుని మేఘం కింద ఉన్నావా, లేకపోతే దయ్యం నడిపింపు కింద ఉన్నావా? యెహోవా కాదు నీకు కాపరి. హల్లెలూయా. అయ్యా అర్థమవుతుందా? ఒకవేళ ప్రార్థనకు వస్తూ కూడా దేవుని నమ్ముకుని ఉండు కూడా, తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, మంచి రోజులు, మంచి గడియలు, మంచి రోజులు, సొక్క ఎదురులు, అయ్యా ఇట్టటి ఏదన్నా నువ్వు పాటిస్తున్నావు అని అంటే అర్థం దేవుని మేఘం కింద లేవు నీవు. అగ్ని స్తంభంలో, మేఘస్తంభంలో ఉండి నడిపిస్తున్నటువంటి ఆయన నడిపింపు కింద నువ్వు లేవు. మరి ఎక్కడున్నావు? యెహోవా నీకు కాపరి కాదు. మరి ఎవరికి నిన్ను కాపాడుతుంది, నిన్ను నడిపిస్తుంది? వేరే వాళ్ళు. మరి ఎట్ట చేస్తావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ఆయన కాపుదల్లోనే ఉన్నావా? ఆయన నడిపింపు కిందనే ఉన్నావా? హల్లెలూయా. కొంతమంది పునాది చేసి మంచి రోజు అంటున్నారు, రాన్న అంటారు. వెళ్ళి ప్రార్థన చేసి యువతలకు వచ్చిన తర్వాత ఏంటి అయ్యా 1 కోటి ధాన్యాలని, తమలపాకు, రైక, ఇంకా ఏదో అరటికాయ, అంతే కదమ్మా, అరగంట మరి అంతే కదా. నేను యువతలకు వచ్చి నాకు ప్రార్థన అయిపోయింది, ఇంకా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసేసేద్దాం కానీ అని చేసేస్తారు. అంటే అన్న కన్నీళ్ళు దుడతానికి, దేవుణ్ణి ఏదో సంతోష పెడతానికి ఏందంటమ్మా, అన్నమ్మ ఏం చేశారంట, ఏదో అన్న కన్నీళ్ళు, దేవుడి కన్నీళ్ళు దుడతానికి అట్ట చేశాం. కానీ ఆయన చెప్పినట్టు మనం ఏడ కుదరద్దు. మంచి చెడ్డ రోజు చూసుకోవద్దు. నలుగురు చేసినట్టు మనం చేయకపోతే ఎట్ట కుదురుద్ది? హల్లెలూయా. అంటే ఆయన కాపుదలలో, ఆయన మేఘం కింద నువ్వు లేవు.
వేరైపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవా కాపరిగా పైకి చెబుతున్నావు కానీ పక్కకు వచ్చినాక నువ్వు చేసే పని లేదు. వేరే నడిపింపులో నువ్వు ఉన్నావు. మరి ఎట్ట చేస్తావు? ఆయన కాపాడే బాధ్యత లేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఏం చేస్తాడంట? నేను నడిపిస్తా. హల్లెలూయా. అవి నన్ను వెంబడిస్తాయి. అవి నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవడు వాడిని అపహరించలేడు, వాటిని ఎవడు ముట్టడానికి వీలు లేదు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని చేతిలోనే ఉన్నావా? దేవుని మాత్రమే వెంబడిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించినట్టే ఉంటారు, చర్చికి వెళ్ళినట్టే ఉంటారు, కానీ వెనకాల ఎలా పరిస్థితులు చూస్తే లేదు లేదు. హల్లెలూయా. పైకి అడిగేది ప్రార్థన చేయమంటారే కానీ వెనక వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళ నడిపించే నడిపింపు దేవుడు నడిపింపులు లేరు వాళ్ళు. హల్లెలూయా. దేవుని చేతిలో వాళ్ళు లేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరి మనం ఏం చేయాలంట? ఇందాక కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఆయన అంటున్నాడు, నీ మందిరాన్ని నేను ప్రేమిస్తానయ్యా. ఇంకా ఏమంటాడు? వేషధారులతో పొందు నేను చెయ్యను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను. ఈ పనికి మాలిన వాళ్ళతోటి కదా సాంగత్యం, సహవాసం చేసేది వాళ్ళు కదా చెప్పేది, సలహాలు చెప్పేది. పనికి మాలిన వాళ్ళు, వేషధారులు, భక్తిహీనులు, వీళ్ళతోటి వెళితే వాళ్ళు చెప్పేది అయ్యే కదా. ప్రార్థనే వీటికి ఇయ్యే. అందరి జాతల్లో ఏనాడు పుట్టిందో ఆచారం అట్టగా చేయాల్సిందే అని చెప్పేసి ఈ పనికి మాలిన వాళ్ళ ఆలోచన చొప్పున నడుస్తూ వాళ్ళతోటి సాంగత్యం చేయటం వల్ల నష్టపోతారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను పనికి మాలిన వారితో సాంగత్యం చెయ్యను. 3వ వచనం నుంచి 26వ కీర్తన 3 నుంచి, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము. వేషధారులతో అంటే వేషధారులతోటి మనకి పాలు పంపులేంటి? మనకు పాలు పంపులు ఉండకూడదు. అది కదా ఆయన చెప్తుంది, వేషధారులతో నేను పొందు చెయ్యను, వాళ్ళతోటి పాలి భాగస్థుడిగా పోను. హల్లెలూయా. వేషధారులు అంటే ఎట్టుంటారు? చర్చిలో ఒక వేషం, ఇంటికి వెళ్ళినాక వేరే వేషం. అదేం వేషం? చర్చిలో ఉన్నప్పుడేమో యేసు ప్రభు భక్తులు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో సీరియళ్ళు, సినిమాలు, టీవీ పెట్టుకుని అవి ఇవి చూస్తుంటారే, అదొక వేషం. అప్పుడు దేవుడు లేడు, అప్పుడు భయభక్తులు లేదు, దేవుడు చూస్తున్నాడనే భయం లేదు, పూర్తిగా బరి తెగించిన స్థితి. హల్లెలూయా. వేషధారులు మందిరంలో ఒక వేషం, బయటికి వెళ్ళిన తర్వాత వేరే వేషం. అయ్యో అదేంది? అదే కాసేపటి కోసం వేషం, భక్తి వేషం. వద్దు. వేషధారులతో అసలు మనం సహవాసమే చేయకూడదంటే నువ్వే వేషం వేస్తే అది ఎంత బాగుంటుంది. హల్లెలూయా. వేషధారులతో పొందు కుదరదు, పనికి మాలిన వారితో సాంగత్యం మనకు కుదరదు. తర్వాత భక్తిహీనులతోటి సాంగత్యం అది మనకు కుదరదు. తర్వాత
అసహ్యము. దుష్టుల యొక్క సాంగత్యం, వాళ్ళు మొదలే దుష్టులైతే వాళ్ళతోటి మన సావాసం ఏంటి? హల్లెలూయా. నా చేతులు కడుగుకొందును, నిర్దోషినని నా చేతులు కడుక్కుంటా. యెహోవా నీ బలిపీఠము చుట్టూ, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును, ప్రదక్షిణం చేస్తా. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును, నీ ఆశ్చర్యమైన కార్యాలు నేను వివరిస్తా. యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును, తేజో మహిమ నిలిచే స్థలాన్ని, మందిరాన్ని నేను ప్రేమిస్తున్నా. పాపులతో నా ప్రాణం చేర్చకాకు, నరహంతకులతో నా జీవాన్ని చేర్చకము. వారి చేతుల్లో దుష్కార్యములు కలవు. వారి కుడి చెయ్యి లంచాలతో నిండి ఉంది. నేను యథార్థవంతుడై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నావు. సమాజములో యెహోవాని స్తుతిస్తా. ఆమేన్. అక్కడ మనం చూస్తున్నాం కదా, వాళ్ళ చేతిలో ఏముందంట? వారి చేతిలో దుష్కార్యాలు ఉన్నాయి. అందుకని పాపుల మార్గమున నిలవక, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని హల్లెలూయా దివారాత్రం ఆయన సన్నిధిలో ధ్యానిస్తానంటున్నాడు. అవును, హల్లెలూయా. అప్పటిదాకా యేసుతోటే ఉన్నాడు, కానీ ఎడంగెళ్ళి వెనక్కిపోయి వేరే సహవాసానికి వెళ్ళాడు. హల్లెలూయా. అతన్ని బైబిల్ అంటుంది ద్రోహి అయిన యోధా. అదేంది? ద్రోహం చేశాడు. యేసుతో ఉన్నాడు, ఇక్కడ స్తుతి స్తోత్రం అంటున్నాడు. ఎడంగెళ్ళాడు, వెనక్కెళ్ళాడు, వేరైపోయాడు. ఒంటరికి పోయి యేసయ్యను బట్టిస్తా. ఎంత ఇస్తారు? హల్లెలూయా. వాళ్ళు దుష్కార్యం చేసేవాళ్ళు, వాళ్ళు నరహంతకులు. వాళ్ళతోటి మనకి స్నేహం ఏంటి? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ సహవాసం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? నీ సమయం ఎక్కడ గడుపుతున్నావు? హల్లెలూయా. సమయం చూసే కొద్దీ మరింత ఎక్కువగా అలాగ కూడుకోవాలంట. హల్లెలూయా. కూడుకోవాలి దేవుని బిడ్డలతో కలిసి. సమయం దొరికినంతడల్లా ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి మరింత ఎక్కువగా కూడుకోండి. సమాజంగా కూడుకోవటం కొంతమంది మానుకుంటున్నారు, వాళ్ళలాగా మీరు మానుకోవద్దు. సమాజంగా కూడుకోండి. సమాజంగా కూడుకుని ప్రార్థన చెయ్యాలి, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాలి. అందుకే ఆయన అంటున్నాడు, కరువైనను ఖడ్గమైనను వస్త్రహీనతైన ఉపద్రవమైనను మరి ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుంచి వేరు చెయ్యజాలదు. అంటే నేను అంత గట్టిగా పట్టుకున్న యేసయ్యని, ఆయన అంత ప్రేమతో ఉన్నా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, యేసయ్యని ఎక్కువ ప్రేమగా పట్టుకున్నావా, డబ్బులు గట్టిగా ప్రేమగా పట్టుకున్నావా? డబ్బులు ఒక దెయ్యం. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే అన్ని పనులకు డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు బాగా ప్రేమగా చూసుకోవాలి. నాకు డబ్బులు ఉంటే చాలు. ఏం కావాలంట? ప్రార్థనకి వెళ్తాం. ఊరుకో, ప్రార్థనకి వెళ్తే ఏం వస్తుంది? ఛార్జీలకే 20-30 రూపాయలు, ఒక 50 రూపాయలు డబ్బులు పోతాయి, ఛార్జీకి పోతాయి. అది పనికి పోతే 500 వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి డబ్బు కావాలి.
ప్రార్థన మానేసి డబ్బుకు పోవటం అంటే డబ్బు మీద ప్రేమ దేవుని మీద ప్రేమ కంటే మించిపోయింది. దేవుడు కావాలా డబ్బులు కావాలా? పక్క వాళ్ళని అడగండి, నీకు డబ్బులు కావాలా దేవుడు కావాలా? దేవుని నుంచి నిన్ను వేరు చేసే డబ్బులు కావాలా? హల్లెలూయా. నీకు దేవుడు కావాలా? డబ్బు లేదు, ఏమీ లేదు, దేవుడు ఒక్కడున్నాడు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డబ్బు కోసం దేవుణ్ణి దూరం చేసుకోగాకు. దేవుణ్ణి ప్రేమించే బదులు దేవుడిని పెట్టే స్థానంలో నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావంటే దయ్యాన్ని ప్రేమిస్తున్నావు. డబ్బు దయ్యంతోటి పోల్చబడుతుంది. ధనము సమస్త కీడులకు అదే మూలం, అదే కారణం. హల్లెలూయా. కొన్ని చోట్ల చూస్తుంటాం కదా. మొన్న ఒక వార్త వచ్చింది. ఏమని వచ్చిందయ్యా సంటి? మొన్న ఒక వార్త వచ్చింది పేపర్లో. ఏం వార్త అంటే అది 50 ఏళ్ళ కోసం వాళ్ళు ఎవరు 50 ఏళ్ళు ఇస్తామన్నారంట. ఒరేయ్, నేను ఒక 50 ఏళ్ళు ఇస్తాను, నువ్వు పోయి వాడిని చంపేసిరారంటే చంపేసి వచ్చాడు. వీడు 50 ఏళ్ళకి గడ్డి తినేసి మనిషిని చంపేసి వచ్చాడు. అదేంద్ర నాయన 50,000 కోసం చంపేసావు, డబ్బులు వస్తలే నాకు. హల్లెలూయా. డబ్బు ఎంత పని చేస్తుందో చూడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడితే ఒక్క నెల రోజులు గట్టిగా పని చేస్తే నెల రోజుల్లోని 50,000 సంపాదించుగా. ఎందుకు లేదు? కూలీనాలు చేసి పడుకు సంపాదించుకున్నాడు. తాగి పారేస్తారు చూడు బాటిల్, వాటర్ బాటిల్, ఖాళీ బాటిల్, వాటర్ బాటిల్ తాగి బయట పారేస్తారుగా. అవి మొత్తం సంచికి ఏరుకొని తీసుకెళ్ళి అమ్ముకునేవాడు ఏరా నెలకి ఎంత సంపాదిస్తున్నామని వాళ్ళని అడుగు చెబుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ బాటిల్ 5 రూపాయలకి అమ్మేసి మొత్తం పోగు చేసుకొచ్చి బస్తాడో 2 బస్తాలు పెద్ద పెద్ద బస్తాలు పోగు చేసి అవి తీసుకెళ్ళి అమ్మి ఒక రోజులోనే ఎంతెంత సంపాదిస్తున్నారని. హల్లెలూయా. వాళ్ళే ఎక్కువ సంపాదించుకుంటున్నారు. మరి అట్టప్పుడు కష్టపడి ఏదో పని చేసుకొని ఒక 50,000 సంపాదించుకోక అనవసరంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేశాడు ఆ డబ్బుల కోసం. హల్లెలూయా. కాబట్టి డబ్బుని ఎక్కువ ప్రేమించగాకండి. అంటే డబ్బులకు అవసరం లేదు, మీకు అనవసరం అని నేను చెప్పటల్లా. 6 రోజులు కష్టపడు, సంపాదించుకో. 7వ రోజున ఏం చేస్తావు? ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నీవు గడుపు. అప్పుడు ఏం చేస్తాడు? గౌరవిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఆరోగ్యానికి నీవు దోహదం చేసుకున్నట్టు ఉంటుంది. 6 రోజులు కష్టపడి ఒళ్ళు అలిసిపోయింది, సాలిపోయింది. అలిసిపోయేటట్టు కష్టం చేసావు, పని చేసావు. 7వ రోజు మందిరంలో గడిపావు. హల్లెలూయా. శరీరానికి రెస్ట్ దొరికింది. మళ్ళీ సోమవారం పనికి వెళ్తానికి ఓపిక వస్తుంది. హల్లెలూయా. రెండవది, ఆజ్ఞ పాటించావు. దేవుని ఆశీర్వాదం పొందటానికి దారి తెరుచుకుంటుంది. హల్లెలూయా. మూడవది, 6 రోజులు పడిన కష్టంలో 600 వచ్చినాయి అనుకో, 100కి 10 రూపాయలు దేవుని సొమ్ము, 10వ భాగాన్ని తీసి దేవుని మందిరపు నిధులు వేసావు. హల్లెలూయా. ఆర్థిక సమృద్ధికి, ఆకాశవాక్యులు విప్పటానికి దేవుడికి అవకాశం ఇచ్చావు. ఆశీర్వాదానికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, మీరు దొంగలైతిరి, అందరు మనుషుల దగ్గర దొంగతనం చేస్తారైతే మీరు నా దగ్గరే దొంగతనం చేస్తున్నారు అంటాడు దేవుడు. మేమేం చేసి నీ దగ్గర దొంగతనం చేశాం అని మీరు అడుగుతారు. 10వ భాగమును ప్రతిష్ట అర్పణము నా సన్నిధిలోకి ఇయ్యక దొంగిలితిరి, మీరు దొంగతనం చేశారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. వాళ్ళు నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు.
అదేంది శాపగ్రస్తులు అయ్యేదేంది? దొంగతనం చేస్తే శాపం వచ్చుద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం తీయకపోతే శాపగ్రస్తులు అవుతామా? అది బైబిల్లో చెప్పిన మాటే. హల్లెలూయా. అట్లా కాకుండా దశమ భాగం క్రమంగా తీస్తున్నావు అనుకో, ఏమైందంట? కిందకి చదువు. నా మందిరంలో ఆహారం వండినట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిట్లను విప్పి పట్టచాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఆశీర్వాదం పొందాలంటే, పట్టజాలనన్ని దీవెనలు పొందుకోవాలంటే చిన్న చిట్కా. 100 రూపాయలు 10 రూపాయలు దేవుని సొమ్ము, అది నీది కాదు. దేవుని చేతికి ఇచ్చి పరీక్షిస్తున్నాడు, నువ్వేం చేస్తావో చూద్దామని. ఇచ్చిన మిగతా 90తో పాటు 10 కూడా మింగేస్తావా? నా మందిరపు నిధిలో నా సొమ్ము నాకు తెచ్చిస్తావా చూద్దామని నీ చేతికే ఇస్తాడు, పరీక్షిస్తాడు, ఇచ్చి చూస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని సొమ్ము ఇది మనం తాకూడదు. హల్లెలూయా. దేవుని సొమ్ము దేవునికి తీసుకెళ్ళి ఇచ్చావనుకో, అప్పుడు దేవుడు ఆకాశ వాక్యాలు విప్పుతాడు, పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు. సూత్రం తెలిసిన వాళ్ళు వర్ధిల్లడానికి, విస్తరించటానికి, అభివృద్ధి పొందటానికి సూత్రం ఏంటిదా? సూత్రం అంటే దేవుని సొమ్ము మనం ఉంచుకోకూడదు. అది దేవుని మందిర నిధులు ఎంత తొందరగా పోతే అంత మంచిది. రాణకాల చర్చిలో ఒక ఆయన ఉండేవాడు, శర్మ గారు అని, బ్రాహ్మణులు ఆయన పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు. జీతం వచ్చింది. ఇంటికాడ నుంచి, ఆఫీసు దగ్గర నుంచి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మందిరం కాడకి రావాలంటే చాలా దూరం. హై స్కూల్ రోడ్డు పటమట్లోనేమో మందిరం ఉండేది, సీతారత్నమ్మ గారు చర్చి ఉండేది. ఈయన ఉండేది, వాళ్ళ ఇల్లేమో భవానీపురం, చాలా దూరం. భవానీపురం నుంచి రావాలి సైకిల్ వేసుకొని. అందుకని ఇంటికి కూడా పోకుండా పోస్ట్ ఆఫీస్ డ్యూటీ పని అయిపోయింది, 5కో 6కో అన్నీ సర్ది సైకిల్ వేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా చర్చి కాడికి వస్తాడు. చర్చి దగ్గరికి వచ్చేసి అమ్మగారి దగ్గర ప్రార్థన చేపించి ఆ దశమ భాగం సీతారత్నమ్మ గారి చేతికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని అప్పుడు సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు రానక్కుండి అడుగుతూ ఉండేది అప్పుడప్పుడు, అన్నయ్య ఏమైంది? అర్ధరాత్రి పొద్దుపోయి ఈ టైంలో చినుకులు పడుతున్నాయి కదా, సైకిల్ వేసుకొని తడుచుకుంటూ వచ్చావు, మళ్ళీ తడుచుకుంటూ వెళ్ళాలి, రేపు పొద్దుంది అవ్వచ్చు కదా. శర్మన్య నీకెందుకు ఎంత ప్రయాస? లేదమ్మా, రానమ్మా, దేవుని సొమ్ము నా ఇంట్లో ఉంటే నాకు ఆశీర్వాదం రాదు. నా ఎంతట నేను వచ్చే ఆశీర్వాదానికి తాళం వేసి బిగించినట్టయితే అది వీలైనంత తొందరగా మందిరపు నిధిలోకి వెళ్ళిపోవాలి. అందుకేనమ్మా, వానైనా సైకిల్ వేసుకొని తడుతా అయినా, అది రాత్రిపూట అయినా సరే, ముందు అర్జెంటుగా మందిరంలోకి ఇచ్చిన తర్వాత అప్పుడు నేను పోయి ఏ పనైనా చేసుకుంటా, నేను ఏది వస్తువు కొనాలన్నా అప్పుడు కొనుక్కుంటా. హల్లెలూయా. అదే సంగతి గమనించాడు కాబట్టి టీవీలో వస్తాడు ఒక ఆయన. హల్లెలూయా. బేకరీ, ఏం పేరయ్యా? అబ్రామా? జర్సన్ అబ్రామ్. అప్పుడు సంగీతరావు అన్న వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం జీపులు వేసుకుని వెళ్ళిపోయాం వరంగల్కి. ఆయన సేవా పరిచర్య చాలా ఆశీర్వాదంగా ఉంది, చూసి వద్దాం, అసలు అక్కడికి వెళ్ళి చూసి వద్దామని మేమంతా వెళ్ళాం. చాలామంది జీపు వేసుకుని ఆడికి వెళ్ళి స్టయానికి ఆయన కూడా ఉన్నాడు. ఏమండి మీరు ఎంత ఆశీర్వాదంగా ఉన్నారు, కారణం ఏంటి అంటే, ఇక అప్పుడు కూర్చుని చెబుతున్నాడు. 2 కుర్చీలు ఎట్టనే ఉన్నాయి. అవతల కుర్చీ యేసు ప్రభుదంట, యువతల కుర్చీ ఆయనదే. ఇది గల్లా పెట్టి అనుకుందాం.
ఈ యేసు ప్రభు గల్లా పెట్టామో ఫుల్లుగా అది పెట్టి ఫుల్లుగా 1000 నోట్లు 500 నోట్లు అన్నీ ఉన్నాయి. ఇదేమో సగానికి తక్కువలో, అంటే కింద భాగం దాకా ఉన్నాయి, ఇదేమో పై దాకా ఉన్నాయి. ఇది కుతికల దాకా నిండిపోయి ఉంది, ఇదేమో ఇంతవరకు ఉంది. ఏంటండి కారణం అంటే, యేసయ్య గల్లాలో ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే, మేమిద్దరం కలిసి భాగస్వాములమై బేరం మొదలుపెట్టాం. కేకులు వ్యాపారం చేస్తున్నాం. ఆయనదేమో 90 పైసలు, నాదేమో 10 పైసలు. ఈ 10 పైసల్లో నాకు ఎంత వస్తే నేను తీసుకుంటాను, దీంట్లో వేసి కూలి వాళ్ళకి దాంట్లోనే జీతం ఎత్తా, మా ఇల్లు గడుపుకుంటా. 4 రాష్ట్రాలకి కేకు వెళ్తూ ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, బీహార్, అప్పుడు ఆంధ్ర కలిసే ఉంది. ఆంధ్ర 4 రాష్ట్రాలకి ఏడ తయారయ్యే కేక్ వెళ్తుంది. ఆ లారీలన్నిటికీ పెట్రోల్ ట్యాంకు ఇంట్లోనే పెట్టాడు. ఆ కాంపౌండ్లోనే ముందే ఉంది పెట్రోల్ బంకు. అన్నిటికీ పెట్రోల్ ఖర్చులకి నేనే దీంట్లోనే ఖర్చు పెట్టుకుంటా, మిగిలిన నా ఇంటికి వాడుకుంటా. హల్లెలూయా. మరి యేసయ్యకి 90 పైసలు అన్నావు కదా, మరి ఇన్ని డబ్బులన్నీ ఏం చేస్తావు అన్న. ఉన్నదన్నట్టు వైనంగా చెప్పాడు. నేనేం చేస్తానంటే, అద్దెంకుల కూటం పెట్టాలనుకున్నాను అనుకో, ప్రేరేపణ వచ్చింది. అక్కడ ఎవరినైనా ఒక పాస్టర్ని చూసుకుంటా. అద్దెంకులో నేను కూటాలు పెట్టాలనుకుంటున్నా, అక్కడ ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యి. టెంట్లకి లైటింగ్లకి ఎంత ఖర్చు అయిద్దో చూడు, దాని ఖర్చు అంతా నేనే పెడతానని నా గల్లాపెట్టులో నుంచి, యేసయ్య గల్లాపెట్టులోంచి తీసి ఆ డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టి కూటం పెడతా 2 రోజులు 3 రోజులు. హల్లెలూయా. ఆ రకంగా కోటాలకు ఖర్చు చేస్తా ఉంటా అని చెప్పాడు. ఇప్పుడు అది అట్ట ఇంకా విస్తరించిపోయింది. హల్లెలూయా. ఉల్టా చేశారు. ఆయన ఏంటంటే, దేవుడు అడిగింది 10వ భాగం అని, ఈయన ఏం చేశాడు, 10వ వంతు ఈయన ఉంచుకొని 90 వంతులు దేవుడికి ఇచ్చేసాడు. ఆ దేవునికని దేవునికే ఖర్చు పెడుతున్నాడు. అందుకే దేవుడు దాన్ని అంచెలుగా కృపా బేకరీ అని, ఆ బేకరీని అంత స్పీడ్గా విస్తరింపజేశారు. హల్లెలూయా. కాబట్టి సూత్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని పనికి దరిద్రులైన వాళ్ళకి, దిక్కులేని వారికి, అనాథలైన వారికి మనం ఏది ఇచ్చినా సృష్టికర్తకు అప్పిచ్చినట్టయితే. హల్లెలూయా. సూత్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ అవకాశం దొరుకుద్దా, ఎక్కడ సందర్భం దిచ్చుకుద్దా, ఆశీర్వాదం పొందటానికి వర్ధిల్లటానికి నాకు ఏడ ఛాన్స్ దొరుకుద్దా అని కనిపెట్టుకుని ఉంటారు. అవకాశం దొరికితే మాత్రం వదిలిపెట్టరు. హల్లెలూయా. ఒకసారి జరిగిన సంగతి కథ కాదు, నేను ఇప్పుడు చెబుతుంది. జరిగింది. శెట్టి గారు ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆ ఊరు మొత్తంలో చిల్లర కొట్టు పెద్ద కొట్టు అయింది. ఆ చిల్లర కొట్టు శెట్టి గారు ఎంత పిసినారి అంటే, 5 రూపాయలు ఇవ్వాలి ఆయనకి, 5 రూపాయలు ఇవ్వాలి, చిల్లర లేదు. లేకపోతే పోనీ అని వదిలిపెట్టడం. ఎంత ఉంది నీ కాడ? 100 రూపాయలు. అట్టి నేను తెస్తానుండని ఆ 100 రూపాయలు తీసుకుని 25 కొట్లు తిరిగి అయినా సరే చిల్లర మార్చి ఈయనకి రావాల్సిన 5 రూపాయలు బిగపట్టుకొని మిగతా ఆయన డబ్బులు ఆయనకి ఎత్తరండి. హల్లెలూయా. 500 రూపాయలు అయినా సరే 2 రూపాయల కోసం 500 రూపాయల నోటు పట్టుకొని కొట్లన్నీ తిరిగి చిల్లర మార్చుకొచ్చి ఈయనకి రావాల్సిన 2 రూపాయలు తీసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు. అంత గట్టిగా ఉంటాడు. 1 రూపాయి కూడా వదిలిపెట్టాడు. పాపం పుణ్యం అని వదిలేవాడు కాదు. అట్లాంటి కఠినమైన వ్యక్తి ఆయన. ఒకరోజు యేసుప్రభు అతన్ని దర్శించాడు, మారిపోయాడు. యేసుప్రభుని నమ్ముకున్నాడు. నమ్మిన తర్వాత స్తోత్రం తెలుసుకున్నాడు, గ్రహింపుకు వచ్చాడు, జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఇప్పుడు ఆయనే రోడ్డుని వెళ్తూ ఉంటే ఎవరైనా అడుక్కుంటా కనపడ్డారనుకో, చినిగిన గుడ్డలతోటి కనిపిస్తే, బ్రదరు
ఒక్కడికి ఇటురా అని నేరుగా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఒక కొత్త డ్రెస్సు బట్టలు కొనిపెట్టి స్నానం చేయిపో అని వేడి నీళ్ళు ఆయనే పెట్టి సరిపడా ఒక డ్రెస్సు తీసి ఇచ్చి తొడుక్కోమని స్నానం చేశాక అన్నం పెట్టి అంత రెడీ. ఒక్కొక్కసారి పిచ్చోళ్ళు కదా, తుట్లు కట్టి ఉంటే గుండు కొట్టించి శుభ్రంగా బట్టలు కట్టబెట్టి అన్నం పెట్టి అడుక్కునేవాడికి 35,000 రూపాయలు డబ్బులు చేతికి ఇచ్చిపోయి ఏదన్నా పని చేసుకొని బతుకు, ఏదన్నా జాంకాయలో అరటికాయలో బేరం పెట్టుకుని బ్రతుకు పోబేదరో అని చెప్పి పంపించాడు. హల్లెలూయా. ఒరే ఈడువుడు అడుక్కునేవాడు ఇందాక తుట్టెలకి ఇంతంతా ఏలాడుతూ ఉన్నా ఎంటికలతోటి పోయాడు. ఈ చెట్టు గారి ఇంట్లోకి తీసుకెళ్ళింది రూపురేఖలే మార్చి పంపించాడు. ఒరే ఎర్రారా అని దారిలో పెద్దలు అరుగు మీద కూర్చున్న వాళ్ళు ఈ తంతంత కనిపెట్టి అడిగారంట. ఏం చేశాడు ఆయన అని గుండె కొట్టాడండి, బట్టలు ఇచ్చాడండి, డబ్బులు ఇచ్చాడండి, అన్నం పెట్టాడండి, బేరం పెట్టుకుని బతకరా అని 35,000 ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టాడు. ఏంటిదంట అది? మారు మనసు పొందితే అది అట్లాంటి మనసు, అది మారు మనసు. పక్క వాళ్ళని అడగండి, నీకు కూడా అట్లాంటి మనసు ఏమన్నా వచ్చిందా? ఇంకా రావాలా? పాత మనిషి మనస్తత్వం సస్తే కదా కొత్త మనస్తత్వం, కొత్త బుద్ధి వచ్చేది. హల్లెలూయా. అంటే మిమ్మల్ని కూడా అట్టాగే 35,000 అందరికీ ఇచ్చిరమ్మని కాదు నేను చెబుతోంది. మనస్సు మారాలి. ఒకప్పుడు పిసినారి మనసు ఉన్నది, కరెక్టే, కాదంటలా. మనసు మారిపోవాలి. యేసు నీలోనికి వచ్చిన తర్వాత రూపురేఖలే మారిపోవాలి. విలువ అర్థం కావాలి. ఇప్పుడు 35,000 పిచ్చోడు ఇచ్చాడా? పిచ్చోడు కాదు ఆయన. జ్ఞానోదయం కలిగింది, గ్రహింపు వచ్చింది. ఈ 35,000 సృష్టికర్తకు నేను అప్పిచ్చా, పరలోకం వెళ్ళినాక నేను అనుభవిస్తా, అంతకు 100 రెట్లు నాకు వచ్చుద్ది. ఆమేన్. విలువ గుర్తెచ్చాడు. ఏది చాలా మంది దాచిపెట్టి కూడగట్టి ఎకరాలు ఎన్ని ఎకరాలు వచ్చి దేనికి ఇడితే సెంటు కూడా రాదు. హల్లెలూయా. కాబట్టి కాదు, కరెక్ట్, ఇది కాదు. వాస్తవం ఏంటంటే మన ఇక్కడ వాళ్ళం కాదు, మరి ఎక్కడ వాళ్ళం? పరసంబంధం. ఏ నాటికైనా అమ్మ ఏ ఊరు పోతాం? ఏ నాటికైనా ఎక్కడికి పోతాం? సొంత ఇంటికి పోతామా? పోతాం. పరలోకానికి పోతాం. పరలోకంలో పోయిన తర్వాత అప్పుడు పట్టి పద్దులన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఏం ఖర్చు పెట్టామా, ఎలా ఖర్చు చేశామా, ఎంత కష్టపడ్డామా, దేనికోసం శ్రమ చేశామా, అన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తే ఆశ్చర్యపోతాం. హల్లెలూయా. అందుకని ఏనాటికైనా మన సొంత గూటికి వెళ్తాం, మన సొంత తండ్రి దగ్గరికి వెళ్తాం, అక్కడ సంపాదించుకోవాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతకండి. ఈ భూమి మీద ఇవన్నీ వట్టియే, వదిలిపెట్టి పోయేదే, వెనుకిడితే ఏమీ రావు. పక్క వాళ్ళని అడగండి, ఏమైనా ఎత్తకెళ్తావా? ఏది ఎత్తకెళ్ళేది లేదు. వెనుకిడితే ఏమీ రాదు, ఎవరూ రారు. మరి ఏం చేయాలంట? ఇక్కడ ఉండంగానే అక్కడ దాచిపెట్టుకోవాలి. ఎట్లాగా? సత్యాన్ని, నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి దిక్కులేని దరిద్రులకు, అనాథులకు, పేదవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, కన్నీటితో ఉన్నవారికి, వారి కోసం నువ్వు 10 రూపాయలే ఖర్చు పెట్టు, వ్యర్థమైపోదు అది. ఆమేన్. దేవుడికి అప్పిచ్చినట్టయితే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏడుండంగానే అక్కడికి అన్నీ సారేసుకుందాం. ఇటుక, సిమెంటు కావాల్సిన అన్నీ ఇక్కడి నుంచే పంపించుకుంటే దేవుడు తన చేత్తో విలువైన దాన్ని కట్టి పెడతాడు. చక్కటి ఇల్లు
నీకోసం కట్టి ఉంచుతాడు. అక్కడికి వెళ్ళినాక సదాకాలం దాన్ని అనుభవిస్తూ ఆనందంగా అక్కడ ఉంటావు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంట? అక్కడ వాళ్ళవని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఇప్పుడు పొరుగురులో ఉన్నాం. ఈ భూమి మనకి పొరుగురు, మన యాత్రికులు, బాటసారులు. హల్లెలూయా. ఎన్ని రోజులన్నా పని చేయని, ఎంత దూరం అన్నా ఊరు వెళ్ళని, తిరిగి సంటి మీ ఇంటికి వచ్చాడా లేకపోతే పక్క ఊర్లోకి పోయాడా? సంట మీ ఇంటికే పోయావా లేకపోతే కొమ్మిరెడ్డిపాలెం ఏమైనా పోయావా? కొమ్మిరెడ్డిపాలెం ఎందుకు పోతాడు? వాళ్ళ ఊరు ఏడుందో వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి ఆడికే చేరాడు. మనం కూడా అంతే కదా. ఈ భూమి మీద ఉన్నంతకాలం బతకటానికి ఒక ముద్ద పువ్వ, ఉండటానికి కాత్యాన్ని గోడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పైన ఏందో గదికి ఎడుతున్నావు కదన్నా, నాకు కాదు. హల్లెలూయా. సేవకులు వచ్చినప్పుడు వాళ్ళ కోసమని, హల్లెలూయా, వాళ్ళు అక్కడ మంచి ఇళ్ళల్లో ఉండి వస్తారు. ఇక్కడ తీసుకొచ్చి ఇరుకు దాంట్లో బస్తాలన్నీ వేసి కుక్కినట్టు అవక్కర గదిలేసి ఇబ్బంది పెడతాం బాగాదని ఆగి ఎదురు చూసి ప్రార్థన చేసాం. దేవుడు కనికరించాడు. ఇప్పటికి ఆ పని పూర్తయింది. హల్లెలూయా. మీకు తెలిసిందేగా, మీ అందరూ డబల్ కాట్లు, త్రిబుల్ కాట్లు వేసి పనుకుంటారు. అయితే నాది 5 కాట్లు. హల్లెలూయా. నాది పొడుగాటి మంచం, మీకు తెలుసు కదా, సిరీస్ ఆపే. హల్లెలూయా. సేవకులందరూ వచ్చారు. ఆ గది ఇచ్చి ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట సాప వేసుకొని పనుకున్నాను. అది జగం దిగల్లారిపోయా. నాకెందుకు, నా కోసం కాదు, ఇంకొక ఆలోచన ఉంది. పాపం బెదర్ల కోసమే ఇక్కడ అన్ని రూమ్లు ఏర్పాటు చేద్దామని తలపెట్టాం. కానీ సేవకులు పడే బాధ చూసి లాభం లేదు. అర్జెంటుగా దాన్ని ముందు ముగించి తర్వాత దీన్ని మొదలు పెడతామని ఇప్పటి వరకు ఆగటం జరిగింది. అయిపోయింది కాబట్టి అది కూడా ప్రార్థన చేయండి. దేవుడే కార్యం జరిగిస్తారు. వాళ్ళని ఇబ్బంది కూడా చూస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుముందు పాపం ఆ వెనక సందులోకి పోయేవాళ్ళు కొద్దిగా స్నానం చేస్తానికని ఒకటికని ఇటేపు ఎప్పుడు చూసినా ఏ పొద్దు ఎవరో ఒకళ్ళు ఎడుకోవటం జరుగుతున్న వాక్యం వెనకుండా సిస్టర్లు అటు పోతుంటారు. వచ్చింది తుప్పుకొని ఊసుకోవాలని ఏదో ఒకటని రెండని అటు పోయి అంటారు. అటు తొంగి చూస్తారు. బెదర్లో ఎవరు ఉన్నారా బాబు, ఏం చేస్తావు, బయటికి పోవాల్సి వస్తాం. ఇప్పుడు ఆ ఇంటి వెనకాల కూడా వెళ్ళి దానికి కూడా ఛాన్స్ లేదు. అది కూడా ముగిసిపోయింది. అదేంది, ఆ పై రూమ్లోంచి మొత్తం అన్ని పైపులు దించి దిమ్మలు కట్టేసాలకి అది కూడా మూసుకొని పోయా. ఒకటికి వెనక పోటానికి కూడా ఛాన్స్ లేకుండా అది కూడా బూడిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా దీని పని మొదలు పెట్టాలి. కాబట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మన లగ్జరీ కోసం కాదు, కానీ ఇవన్నీ మన అవసరం. హల్లెలూయా. అవి మనకు అవసరం, నిత్య అవసరాల కోసం కావాలి అవన్నీ, అందుకోసమే. అయితే ఇప్పుడు మన సంగతి ఏంది? ఏమి లేదు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఆయన మన మీదే ఉండి నడిపించాలి. ఆమేన్. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి ఆయన కాపరిగానే ఉంచుకుందాం. ఆయన కర్ర కిందే ఉందాం. ఆయన దొడ్డిలోనే ఉందాం. ఆయన ఆలోచన చొప్పునే నడుద్దాం. మనకు వేరే ఆలోచన వద్దు. వేరే వాళ్ళ ఉచిత సలహా మనకు వద్దు. చెప్తారు, పక్కన సలహాలు చెబుతూ ఉంటారు, ఉచిత సలహా చెబుతుంటారు. కుడికాలు పెట్టో, ఎడంకాలు పెట్టగాకు. ఎడంకాలు పెట్టకూడదు. ఆ కాలు తీసి పారేద్దామా? హల్లెలూయా. ఎడంకాలు పెడితేనంట ఏమైద్దమ్మా? అరుణమ్మ ఎడంకాలు పెడితే ఏమైద్దంట? చెప్పదో. పక్కన వాళ్ళు అనుకునే మాటే వాళ్ళు అనుకుంటుంటే చెవును పడతాయిగా. హల్లెలూయా. ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఏ పెట్టాలంటమ్మా? కుడికాలే పెట్టాలంట. ఎడంకాలు పెడితే హల్లెలూయా. సలహాలు చెబుతారు చాలామంది, మనకెందుకు వాళ్ళ సలహాలతోటి. హల్లెలూయా. గో మంగళవారం మంచిగా అంది, శనివారమా
అంతేనమ్మా? మీరెవరు చెప్పట్లేదు. ఏం మరి నువ్వు అని చెప్పు. బుధవారం అమ్మా ఏంట్రా, ఏ రోజైనా మంచిది కాదా? నువ్వు బలేదానివేనే. హల్లెలూయా. కాబట్టి పొద్దున్నే ఎదురాలు ఎదురుంగి వచ్చింది కాబట్టి వెళ్ళకూడదంట. పొద్దున్నే కుక్క వచ్చిందంట, ఎదురుగా పిల్లి వచ్చిందంట, పోకూడదంట. శకునం మంచిది కాదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాస్తులని వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, లేకపోతే ఈశాన్యం అట్టుండాలా, తర్వాత ఇవన్నీ సలహాలు చెబుతూ ఉంటుంటారు. ఈ సలహాలతోటి మనకి పని లేదు. మనం మేఘం కిందే ఉందాం. ఆమేన్. ఆయన కర్ర కిందే, ఆయన గొర్రె వల్లే ఉందాం. ఆమేన్. ఆయనే మనల్ని నడిపించునుగాక. ఏ నడిపింపులు, ఏ సలహాలు అక్కర్లేదు. మనకు దేవుడే సలహా చెప్పి సమతల భూభాగంలో దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆయన మరణం వరకు నడిపించేవాడు కాబట్టి ఆయన చేతిలోనే ఉందాం, ఆయన కర్ర కిందే ఉందాం. కాపాడే ఆయన చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటాం. ఆయన నడిపించే ఆయన కర్ర కింద ఉంటే మనం క్షేమంగా ఉంటాం. మరణం వరకు ఆయన నడిపిస్తాడు. మరణం తర్వాత తీసుకెళ్ళి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అప్పటిదాకా ఆయన మాట చొప్పున, ఆయన ఆలోచన చొప్పున ముందుకు సాగుదముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. నీ కర్ర కింద లేక, నీ కాడి కిందకి రాక, మనుషుల ఆలోచన చొప్పున నడిచి నష్టపోయాను, కష్టపడ్డాను, బాధలు కొని తెచ్చుకున్నాను. క్షమించు ప్రభువా, ఇక నీ కాడి కిందే ఉంటా. నీ ఆలోచన కోసమే నిన్నే అడుగుతా. నీ మేఘాల క్రింద నేను ముందుకు సాగుతా. నన్ను నడిపించయ్యా. నీవే నా కాపరివి. నాకు లేమి వద్దు. దుష్టుల సాంగత్యం నాకు అక్కర్లేదు. వేషధారుల సహవాసం నాకు వద్దు. భక్తిహీనులతో సాంగత్యం అస్సలు వద్దు. నీతో సహవాసం కావాలి. నీ బిడ్డలతో స్నేహం కావాలి. దేవా, సమాజంగా కూడుకొని నీ బిడ్డలందరితో కలిసి నీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనాత్మ నాకు కావాలి. నీవే నన్ను నడిపించయ్యా. క్షేమకరమైన శుభప్రదమైన మార్గంలో నన్ను నడిపించు. నీ దారిలోనే నన్ను నడిపించయ్యా అని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవానికి వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. అవును, నీవే నా కాపరివైతే నాకు లేమి లేకుండా సమృద్ధినిచ్చే దేవుడు నీవే. కాపాడువాడవు నీవే, పోషించువాడవు నీవే, నడిపించువాడవు నీవే, సహాయించేవాడవు నీవే. నీ సన్నిధి మాతో ఉంచి నీ మేఘం కింద, నీ అగ్ని స్తంభం నీడల వెలుగులో ప్రభువా, సమతల భూభాగంలో నీ నడిపింపులో ముందుకు సాగటానికి నీ బిడ్డలందరినీ తీర్మానం చేయటానికి కృప దయచేయి. నీవు మాకు నాయకుడివై నడిపిస్తుండగా వేరే నాయకత్వం, వేరే సలహాలు మాకు అక్కర్లేదు. నీ ఆలోచన మాకు కావాలి. నీ నడిపింపు మాకు కావాలి. నీ అభిషేకం మాకు కావాలి. మరణం వరకు నీవే మమ్మల్ని నడిపించి మహిమలో మమ్మల్ని అందరినీ చేర్చుకొని వరకు నీ కాడి కింద, నీ చేతి కింద, నీ మాట చొప్పున, నీ ఆలోచనతో నీ చేతిలో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి.
అర్పించబోతున్న కానుక అంగీకరించండి. ప్రభు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచండి. తింటున్న బిడ్డలకు ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ప్రతి బలహీనత తొలగిపోవునుగాక, ప్రతి రోగం అదృశ్యమైపోవునుగాక, ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక, ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. నీ బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడి ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. దేవా, నీ బిడ్డలు నీ తట్టు చూస్తుండవగా వారి ముఖమునకు వెలుగు కలుగునుగాక. మీ సమృద్ధిలో నీ బిడ్డల ప్రతి అవసరత తీర్చబడునుగాక. నీ బిడ్డల చుట్టూ దేవదూత కావిలి వండి వారిని కాపాడునుగాక. కృప చేతనే చాచిన రెక్కలని అన్న బిడ్డలందరినీ దాచి బలపరిచి సమతల భూభాగంలో బిడ్డలందరినీ మీరు నడిపించుదురుగాక. పిల్లల చదువులో దీవెన పొందుదురుగాక. పాడి పశువులో నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. పంట పొలాలలో నీ బిడ్డలు ఆశ్రయించబడుదురుగాక. రెక్కల కష్టాజితలో బిడ్డలు దీవెన పొందుదురుగాక. నీ సర్వ సమృద్ధిలో నీ బిడ్డల ప్రతి అక్కర దర్శించబడునుగాక. ప్రభు, కూడిన నీ పిల్లలందరినీ దీవించండి. రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధి యొక్క విలువను గుర్తించి నీ సన్నిధిని అశ్రద్ధ చేయక, నీ సన్నిధిలో దొరకు సంపూర్ణ ఆరోగ్యం, నీ సన్నిధిలో దొరకు సంపూర్ణ సమాధానం, సంతోషం, నీ సన్నిధిలో దొరకు సకల ఐశ్వర్యం నీ వద్ద పొందుకునే కృప వరకు ఒక్కొక్కరికి దైత్యమని ప్రార్థిస్తున్నాం. బుధవారం గురువారం జరుగున్న కూటాలు మీ చేతులకు సమర్పిస్తున్నాం. దూరాల నుంచి వస్తున్న నీ సేవకులు క్షేమంగా నడిపించండి. 2 రాత్రులు 2 పగల కూటాలు ఆశీర్వాదంగా జరిగించండి. నలుదిశల నుంచి విస్తారమైన ఆత్మల తోడుకురండి. కూటాలకు అవసరమైన ప్రతి అవసరాన్ని మీరే పూడ్చండి. సమృద్ధి కలుగు చేయండి. కృపతో ప్రభ అనేకులు స్వస్థత పొందాలి, అనేకులు విడుదల పొందాలి, అనేకులు రక్షణ పొందాలి. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించి నీ వాక్యాన్ని స్థిరపరచమని మీ దాసుల నోట వచ్చు ప్రతి వాక్కు అవును అన్నట్టుగా వాటన్నిటినీ నెరవేర్చి ప్రవక్తల నోట పలుకు ప్రతి ప్రవచనం రుజువు చేసి నీవు ఉన్నవాడవని, నీ బిడ్డల పక్షంగా కార్యం చేసి నిరూపించే దేవుడువని అద్భుతాలు జరిగించి మీ రాజ్యవ్యాప్తిలో నీ బిడ్డల బలపరిచి వాడుకోమని, కూటాల కోసం ప్రయాసపడబోతున్న బిడ్డలను, ఖర్చు చేయబోతున్న బిడ్డలను ప్రార్థన చేస్తున్న నీ పిల్లలందరినీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించి తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరచమని కోరుతూ, వండిన వారిని వడ్డించబోతున్న వారిని, ఖర్చు చేసిన బిడ్డలను తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించమని కోరుతూ, సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, యెహోవా నాకు కాపరి, నీకు కాపరి. ఆయన మాట చొప్పున ముందుకు సాగిపోదాం. ఆమేన్.